హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మా రాయలసీమ సైడ్లో పప్పు ఆకు పులగూర ఎలా చేస్తారో చూపిస్తున్నాను. నేను ఇంట్లో ఎలా చేస్తానో చెప్తున్నాను. ఫస్ట్ నేను పప్పు 2 కప్స్ తీసుకున్నానండి, మా ఇంట్లో వాళ్ళకి సరిపడా అంత. తర్వాత ఆకుకూర ఈరోజు నేను సిరియాకు తీసుకున్నానండి. ఈ సిర్రాకు పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి. ఈ సిర్రాకు పప్పు అయితే బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకు కూడా సిర్రాకు పప్పు అంటేనే ఇష్టం అండి. అందుకని నేను ఎప్పుడు ఆకుకూర పప్పు పులగూర చేసిన సిర్రాకే వాడుతానండి. అందుకని సిర్రాకు తీసుకున్నాను. పప్పు 2 కప్స్, ఆకుకూర ఒక పెద్దది ఒక కట్ట, అన్నీ కడుక్కొని ఒక పాత్రలో తీసుకున్నానండి. ఈరోజు నేను పాత్ర వాడుతున్నానండి, కుక్కర్లో పెట్టడం లేదు. అందుకని 2 కప్స్ పప్పు, ఆకుకూర ఒక కట్ట వేసి, తర్వాత కారానికి తగ్గ పచ్చిమిరపకాయలండి. మా ఇంట్లో వాళ్ళు కారం ఎక్కువే తింటారండి, అందుకని నేను పచ్చిమిరపకాయ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. తర్వాత అందులో టమాటాలండి, ఒక 5 కాయలు చిన్న సైజు కోసి దాంట్లో చిన్న ముక్కలుగా వేయాలండి. ఆ టమాటాలు కోసేటప్పుడు పైన ముచ్చికలు అంటారండి మా సైడు, వాటిని తీసివేయండి. అవి కడుపులో చేరితే డేంజరు, కిడ్నీలో రాళ్ళులాగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందుకని నేను అవి తీసే, ఎప్పుడు ఏ కూర అయినా అవి తీసే కోస్తానండి టమాటాలు. ఆ తర్వాత టమాటాలు చిన్నవిగా కోసి అందులోనే 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలండి. పసుపు పొడి తర్వాత వచ్చి ఆయిల్ అండి, ఆయిల్ కొద్దిగా వేయాలండి. ఆయిల్ వేసేది ఎందుకంటే పప్పు పొంగి బయటికి రాకుండా ఉండటానికి ఆయిల్ కొద్దిగా వేస్తామండి. ఆయిల్ వేసి అందులో పప్పు ఉడికేంత వాటర్ పోసుకోవాలండి. అంతే అండి, అందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఇప్పుడు పులుపు ఉప్పు వేయకూడదండి. కుక్కర్ అయితే మనము అన్నీ వేసి 3-4 విజిల్ పెడితే ఉడుకుతుంది. కానీ మనం పాత్రలో చేస్తున్నాం కదండి, పాత్రలో చేసేటప్పుడు ముందే పులుపు ఉప్పు వేయకూడదండి. పప్పు ఆకుకూర ముక్కాలు భాగం ఉడికాక మనం అది చూస్తూ ఉండాలి. ఆ తర్వాత అందులో చింతపండు ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించినాక స్టవ్ కట్టేసేయాలండి. ఆ తర్వాత అందులోని నీరు మనం ఒక ప్లేట్ పెట్టి వంచుకోవాలండి, ఒక పాత్రలోకి. వంచినాక పప్పు గుత్తితో ఆ పప్పు ఆకుకూరని బాగా రుద్దుకోవాలండి మెత్తగా. అవి ఉడికాక మనం ఇప్పుడు తిరగబాత పెట్టుకోవాలండి. తిరగబాతకు స్టవ్ అంటించి కడాయి పెట్టి నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. అందులో ఆవాలు, పప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చనిపప్పు వేసానండి. ఆ తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, ఒక ఎర్రగడ్డ కరివేపాకు వేయాలండి. అందులో చిటికెడు మెంతిపొడి వేసి బాగా ఎర్రగడ్డ రెడ్గా వచ్చేంతవరకు వేయించుకోవాలండి. కొంతమంది పచ్చిగానే ఉన్నప్పుడు తీసేస్తారు, అలా చేయకూడదండి. కొంచెం రెడ్గా వచ్చేంతవరకు తిరగబాత పెట్టుకోవాలి. ఆ తర్వాత అది ఏగినాక మనం రుద్దుకున్న పప్పులో కలుపుకోవాలండి. అంతే అండి, సిర్రాకు పప్పు పులగూర మా రాయలసీమ సైడు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.